ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. నవంబర్ 10 తెల్లవారుజామున ఒక్కసారిగా తన ఇంట్లో అందశ్రీ కుప్పకూలారు. దీంతో వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు అందశ్రీని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 10 ఉదయం 7:25 తుదిశ్వాస విడిచారని డాక్టర్లు తెలిపారు. అందశ్రీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సిద్దిపేట జిల్లా ముద్దూరు మండలం రేబర్తిలో 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. అశు కవిత్వంలో దిట్ట. పల్లెకు వందనాలమ్మ, మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు పాటలు ప్రసిద్ధం. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో జాతిని జాగృతి చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అందశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.